హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి మీలో చాలామంది వెయిట్ చేస్తున్న వీడియో. మీకు అందరికీ కూడా చెప్తాను. ఒక గుడ్ న్యూస్ ఉంది అని చెప్పాను కదా! దాని గురించి అయితే ఈరోజు షేర్ చేద్దాము అని వచ్చేసాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి నాకు యూట్యూబ్ నుంచి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి ఆహ్, మీరు నన్ను చూస్తున్నారు. మొత్తం మీద ఏంటంటే ఎట్టకేలకు పేమెంట్ తీసుకునే రోజైతే వచ్చేసింది. ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఎంతొచ్చింది ఏంటి అని చెప్పేదానికన్నా ముందు నేను యూట్యూబ్‌లోకి ఎలా వచ్చాను? ఎలా స్టార్ట్ చేశాను? నేను చేసిన ముందు మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ చేయడం వల్ల నాకేం జరిగింది? అనేది షార్ట్‌కట్‌లోనే చెప్పేస్తాను. ఎక్కువగా లెంతీ వీడియో అయితే చెయ్యను. సింపుల్‌గా చెప్పేస్తాను. ఎందుకు అంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళకి యూజ్ అవ్వచ్చండి ఈ విషయం అనేది. ఉపయోగపడుతుంది అని చెప్పనని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేనేమో 2 సంవత్సరాల క్రితం రథసప్తమి రోజు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. ఆ రోజు ఫస్ట్ ఒక ముగ్గు వీడియోతోటి ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను. కంటిన్యూగా వీడియోస్ అయితే పెట్టాలి అని అనుకొని ఫస్ట్ ముగ్గు వీడియో పెట్టాను. అలా కంటిన్యూగా రెసిపీస్ అని, ముగ్గులని ఈ విధంగా లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తూ వచ్చాను నేను. అసలు నాకు ఏమీ తెలీదు ఇందులో. అంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఓకే. కొన్ని యూట్యూబ్‌లోనే వీడియోస్ చూసాము నేను, మా వారు. చూసి మా వారు వెంటనే వీడియోస్ ఎలా పెట్టాలి, ఏంటి అనేది చూసి ముందు ఎలా మనం స్టార్ట్ చేయాలి అని చూసి కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి కదా! వాటిని ఫాలో అయ్యి చూసుకున్నాము. ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాము. ఫస్ట్ వీడియో అయితే ముగ్గు వీడియోతోటి మొదలుపెట్టాను రథసప్తమి రోజు. లాంగ్ వీడియోసే పోస్ట్ చేశాను. స్టార్టింగ్ అప్పట్లోనే ఏదైనా ఒక రెసిపీ పెడితే 100, 150 వ్యూస్ అయితే వచ్చేవి. చాలా హ్యాపీగా అనిపిచ్చేది. అసలు ఏమీ లేకుండా స్టార్ట్ చేసిన వెంటనే అలా వస్తుంది కదా అని చెప్పనని బాగా అనిపిచ్చేది హ్యాపీగా. అంటే దానివల్ల ఏమనిపిస్తుందంటే లైక్‌లు, వ్యూస్ పెరిగితే మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా! అలా కొంచెం ఇంట్రెస్ట్ వస్తే ఇంకా చెయ్యాలి అని చెప్పి మనకి ప్రోత్సాహం వచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మొదలుపెట్టాను. సరే చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు అత్తమ్మ కూడా ఉండేవారు ఇంట్లో. కాకపోతే అప్పటికే అత్తమ్మకి కొంచెం హెల్త్ అనేది బాగోకుండా ఉండడము అట్లా ఉండింది. తర్వాత ఒక 2, 3 నెలల తర్వాత అత్తమ్మ కాలం చేశారు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 3 నెలలో, 4 నెలలో అయ్యింది. అప్పుడేంటంటే బ్రేక్ వచ్చిందండి. ఇంకా బ్రేక్ వచ్చిన తర్వాత ఎక్కువ బ్రేక్ కూడా తీసుకోలేదు. ఒక 1 మంత్ ఏమో బ్రేక్ ఇచ్చాను నేను. 1 మంత్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే ముగ్గులు బాగా వేస్తున్నాను కదా! డైలీ ముగ్గు వీడియోలు అప్లోడ్ చేద్దాము అని చెప్పనని ముగ్గు వీడియోలు పెట్టేదాన్ని. షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని. షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు ఏంటంటే మ్యూజిక్ యాడ్ చేసి వీడియోస్ పెట్టేదాన్ని షార్ట్ వీడియోస్. ఆ మ్యూజిక్ యాడ్ చేసి ఇప్పుడు కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయింది, పాటలొస్తున్నాయి అంటే ఆ పాట పెట్టేసేసి ట్రెండింగ్ సాంగ్ కదా అని చెప్పనని షార్ట్ వీడియోస్ పెట్టేసేదాన్ని. అలా పెట్టుకుంటూ వచ్చాను. ఒకేసారిగా నాకు 3000 వ్యూస్ షార్ట్ వీడియోలో 4, 5K, 6K వ్యూస్ కూడా రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బో! వ్యూస్ బాగా వెళ్తున్నాయి, రీచ్ వెళ్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటేనే సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం మొదలయ్యింది. అలా పెడుతూ ఉంటే సడన్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గు వేశాను, వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ నొక్కగానే వెళ్ళట్లేదు వీడియో అనేది. అప్లోడ్ అవ్వట్లేదు. ఏం జరిగింది? ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదు? అసలు అర్థం కాలేదు. ఆ రోజంతా చాలా ట్రై చేశాను. లాంగ్ వీడియో అప్లోడ్ అవుతుంది కానీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అవ్వట్లేదు. ఏం మిస్టేక్ చేశాను నేను? ఏం జరిగింది? అని చెప్పి చాలా సేపు ఆలోచించాను. అసలు ఏమీ తెలియలేదు నాకు. అంటే చెప్పాను కదా! పెద్దగా నాకు ఇందులో అవగాహన లేదు. నేను వీడియో ఎడిటింగే కానీ, వాయిస్ ఎలా ఇవ్వాలి అని కానీ, అసలు యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునేదంతా కూడా నేను టెక్ ఛానల్స్ యూట్యూబ్‌లోనే చూసి నేను నేర్చుకున్నానండి. అలాగే కొన్ని విషయాలేంటంటే పిల్లలు, మా వారు నాకు చెప్పడము, అందులో చూపించడము. అంటే ఫోన్ ఫీచర్స్, ఫోన్ మనకి ఎలా పనిచేస్తుంది, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని కొన్ని వాళ్ళు చూపించి నేర్పించారనమాట. అలా జరిగింది. అయితే ఇంతకు ఏం జరిగింది అసలు? షార్ట్ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తే వెళ్ళట్లేదు అనే విషయానికొస్తే నాకస్సలు అర్థం కాలేదు. చాలా సతమత పడిపోయాను. 2 రోజులు వీడియోస్ పెట్టడానికి రాలేదు. అప్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదు. ఇంకా తెలిసిన వాళ్ళందరినీ కూడా అడగడం మొదలుపెట్టాను నేను. అప్పుడు సడెన్‌గా ఎందుకో ఇలాగే టెక్ ఛానల్స్ చూస్తూ ఉంటే మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి మనము. ఎప్పుడు కూడాను మనకి యూట్యూబ్ అనేది
మనం స్టార్ట్ చేశాక మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. మనం ఏమనుకుంటామంటే అబ్బా! మనకి వ్యూస్ రావట్లేదు అనుకుంటాము. లేదా వ్యూస్ వస్తే మనల్ని చాలామంది చూస్తున్నారు అని అనుకుంటాము. యూట్యూబ్ మనకి కనిపించదు కానీ మనల్ని చూస్తూనే ఉంటుంది అని అనడానికి ఇదేనండి. ఏంటంటే నాకు ఆల్రెడీ మెయిల్స్ వస్తున్నాయి అప్పటికే. ఏది నేను సాంగ్స్ పెట్టినప్పటి నుంచే నాకు మెయిల్స్ వస్తున్నాయి. ఏంటి అంటే నేను కాపీరైట్ మ్యూజిక్ యూజ్ చేసుకుంటున్నాను. ట్రెండింగ్ మ్యూజిక్ యూజ్ చేసుకుంటున్నాను. దానికి నాకు మెయిల్ వచ్చిందిట. అంటే మ్యూజిక్ మీరు ఇది వాడుకుంటున్నారు. ఇది కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది. మీరు ఏదో ఒక యాక్షన్ చెప్పాలి. అంటే ఆన్సర్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పనని నాకు ఆప్షన్స్ అయితే వచ్చాయి. అయితే రిమూవ్ చేసుకోవడం, లేదంటే కాపీరైట్‌కి ఓకే చెప్పడం, లేదంటే వీడియోకి వాయిస్ ఇచ్చుకోవడం ఇలా ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పనైతే వచ్చింది. అప్పుడు తెలిసింది నాకు. అచ్చా! మనం డైలీ మెయిల్స్ అనేవి చూసుకోవాలి. కనుక నాకు తెలిసిన వాళ్ళకి చూపిస్తే, భార్గవి నీకు మెయిల్ వచ్చింది. అందులో ఇదంతా మెన్షన్ చేసుంది. నువ్వు అది చూసుకోలేదు. వాళ్ళు మనకి మెయిల్ పంపించిన తర్వాత ఒక సర్టెన్ టైమ్ ఇస్తారండి. ఆ టైంలోపు మనం ఈ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకునేది ఉంటుంది. లేకపోతే వీడియో అనేది డిలీట్ అయిపోతుంది. లేదా వాయిస్ అనేది మ్యూట్ అయిపోతుంది. అది అవతల వాళ్ళు పెట్టిన కండిషన్‌ని బట్టి ఉంటుందన్నమాట. అలా నాకు దగ్గర దగ్గర మానిటైజేషన్‌కి నేను దగ్గరలో ఉన్నాను అప్పట్లో. చాలా వరకు దగ్గరలో ఉన్నాను. ఎందుకంటే 6 మిలియన్ వరకు వెళ్ళిపోయింది నాకు షార్ట్ వీడియోస్ అనేది వ్యూస్. అంటే 10 మిలియన్స్ వ్యూస్ అయితే షార్ట్ వీడియోకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్ అవుతుంది కదా! నేను చాలా దగ్గరలోకి వచ్చేసాననమాట. 6 మిలియన్స్ దాటిపోయింది నాకు వ్యూస్ అనేది. అప్పుడు నాకు ఇది బ్లాక్ అయిపోయింది. అలా 1 వీక్ నేను మెయిల్ చూసుకోకపోవడానికి నేను ఏది రియాక్షన్ అంటే చెప్పలేదు కదా వాళ్ళకి. ఆన్సర్ ఏది చేయలేదు కాబట్టి వాళ్ళు నాకు షార్ట్ వీడియోస్ అనేది బ్లాక్‌లో పెట్టేశారు. మళ్ళీ నేను ఆ విషయం తెలుసుకొని, దానికి నేను మళ్ళీ లెటర్ పెట్టుకొని, యూట్యూబ్‌కి నేను మళ్ళీ లెటర్ రాశాననమాట. అంటే ఇలా తెలిసిన వాళ్ళనే పట్టుకొని నేను మళ్ళీ లెటర్ టైప్ చేపించి, ఓకే నేను తెలుసుకున్నాను. నాకు ఈ రూల్స్ అన్నీ తెలీదు. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను యూట్యూబ్ నుంచి. నాకు మళ్ళీ పర్మిషన్ ఇవ్వండి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి అండ్ అలాగే కాపీరైట్ క్లెయిమ్ చేసుకోవడానికి అని చెప్పి నేను మళ్ళీ లెటర్ పెట్టాననమాట. అంటే లెటర్ టైప్ చేసి యూట్యూబ్‌కి మెయిల్ చేశాను. అప్పుడు నాకు మళ్ళీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి కూడా నేనేమనుకున్నానంటే బాబోయ్! ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సాంగ్స్ పెట్టినా లేకపోతే ఏదైనా మ్యూజిక్ యూజ్ చేసుకున్నా కూడా మనం వెంటనే మెయిల్ అయితే చెక్ చేసుకోవాలి. అండ్ పెట్టినా పెట్టకపోయినా వాయిస్ ఓవర్ ఇచ్చినా కంపల్సరీ కుదిరితే రోజు లేదా 2 రోజులకు ఒకసారైనా మనకి మెయిల్ ఏమన్నా వచ్చిందా యూట్యూబ్ నుంచి, మనం కరెక్ట్‌గా మనం చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడం మాత్రం ఫస్ట్ పాయింట్ అండి. అదైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అయితే అదే. దానివల్ల ఏం జరిగిందంటే నాకు దగ్గర దగ్గర 150 వీడియోస్ వరకు డిలీట్ అయిపోయాయండి నాకు. ఎందుకంటే నేను ట్రెండింగ్ సాంగ్స్ యూజ్ చేశాను. అవన్నీ కూడా కాపీరైట్ క్లెయిమ్ అయ్యి నాకు మెయిల్స్ రావడం జరిగింది. నేను అది చూసుకోకపోవడం వల్ల మొత్తం అన్నీ డిలీట్ అయిపోయాయి. అలా డిలీట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి వాచ్ అవర్స్ అనేది, వ్యూస్ అనేది తగ్గిపోతుంది కదా! డిలీట్ అయిపోయిన వాటికి మనకి కౌంట్ రాదు కాబట్టి నాకు ఆ టైం అంతా గ్రాఫ్ అంతా మళ్ళీ పడిపోయింది నాకు. అలా జరిగింది. నాకు ఈ 6 మంత్స్‌లోనే నాకు ఇలా మళ్ళీ డౌన్ అయిపోయిందనమాట గ్రాఫ్ అనేది. నేనింక ఆ మిస్టేక్ తెలుసుకున్న తర్వాత నేను మళ్ళీ జాగ్రత్త పడి ఇంక అప్పటి నుంచి కూడా నేను మ్యూజిక్ యాడ్ చేసినా నేను కాపీరైట్‌కి ఓకే చేశాను కాబట్టి కొన్ని మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ వచ్చాను. దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తూ చాలా వీడియోల వరకు వాయిస్ ఓవర్ ఇస్తూనే చెప్తూ వచ్చాను. అండ్ ముఖ్యంగా నేను ఫాలో అయిన టెక్ ఛానల్ వచ్చేసి నాకు చాలా ఈజీ వేలో నాకు అర్థమయ్యేలాగా నేను ఫాలో అయింది మాత్రం మాధురి టెక్ వరల్డ్. ఆ మేడం వీడియోస్ మాత్రం నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. నేను మేడంని ఫాలో అవుతూ వచ్చాను. వీడియోస్ అన్నీ కూడా చూస్తూ వచ్చాను. చాలా నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా నేను ఏదైనా సరే ఆ మేడం చెప్పిన దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది చేస్తూ వెళ్తున్నానండి. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో ఏం జరిగిందంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే కానీ మానిటైజేషన్ అవ్వదు అని చెప్పారు మేడము. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మేడం గారితోటి మాట్లాడాను. మెసేజ్ చేశాను. మేడం నాకు ఇలా వ్యూస్ అయితే ఇలా ఇలా ఉన్నాయి. కానీ నాకు మానిటైజేషన్ అవ్వలేదు. ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. నాకు ఎలాంటి గ్రోత్ కనిపించట్లేదు అని చెప్పనని మేడంకి నేను మెసేజ్ చేశాను. అప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి మేడం రిప్లై ఇచ్చారండి. రిప్లై ఇచ్చి చెప్పారు, మీకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే కానీ మీకు మానిటైజేషన్ అవ్వదండి అని చెప్పారు. అప్పటి నుంచి ఇంకా ఒకటే ఎయిమ్‌గా పెట్టుకున్నాను. ఏదేమైనా సరే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. లాంగ్ వీడియోస్ పెట్టాలి. వాచ్ అవర్స్ అనేది పెంచుకోవాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకొని వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూ వచ్చాను.
అప్పటి వరకు కొంచెం బాగానే ఉంది. గ్రాడ్యువల్‌గా వాచ్ అవర్స్ కూడా 3000 వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా జరిగే ప్రాసెస్‌లో నాకు 1 ఇయర్ దాటిపోయింది. 1 ఇయర్ దాటిపోతే ఇంకా 3000 వాచ్ అవర్స్ వచ్చేసాయి. హమ్మయ్య! ఇంక దగ్గరలోకొచ్చేసాను అని అనుకున్నాను. అప్పుడేంటంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనమాట. కొంచెం హైదరాబాద్‌లో మేనత్త, మావయ్య, అత్తయ్య, మావయ్య వాళ్ళది కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ రావడము, వాళ్ళు కాలం జేయడము, మళ్ళీ నేను లోన్లీగా ఫీల్ అయిపోవడము, మళ్ళీ వెంటనే అత్తమ్మ సంవత్సరికాలు రావడము, ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే వీడియోస్ పోస్ట్ చేయడం అనేది తగ్గిపోయింది స్లోగా. ఎప్పుడైతే నేను వీడియోస్ పోస్ట్ చేయడం తగ్గిపోతూ వస్తుందో మనకి ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది తగ్గిపోతుందండి. ముఖ్యంగా మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టాలి. అప్పుడే మనకి సక్సెస్ అయితే వస్తుంది. అది నేను అప్పుడు తెలుసుకున్నాను. వాచ్ అవర్స్ అనేది పడిపోతూ వస్తుంది. అరే! సంవత్సరంన్నర కష్టపడ్డాను నేను, మళ్ళీ వాచ్ అవర్స్ తగ్గిపోతుందేంటి, గోల్ రీచ్ అవుతున్నాను అని అనిపించేటప్పటికి మళ్ళీ డౌన్ అయిపోతుంది అంటే బాధ అనిపిస్తుంది కదా! అలా అనుకున్నాను. సరే తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంట్ కదండీ! తర్వాత మిగిలినవన్నీ కదా అనిపిస్తుంది. అందుకని చెప్పి మళ్ళీ కొంతకాలం బ్రేక్ తీసేసుకొని, మళ్ళీ నాకు నేను కొంచెం ఏమంటారు ధైర్యం వచ్చిన తర్వాత, నాకు నేను మెంటల్‌గా కొంచెం సెటిల్ అయిన తర్వాత, మళ్ళీ రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయడం అయితే మొదలుపెట్టాను. ఇంకా ఏదేమైనా సరే మేడం చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అవుతూ నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి అనే ఇది పెట్టుకొని డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ వస్తున్నానండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే వదిలేయకూడదు. కష్టమైన, సుఖమైన కంటిన్యూ చేయాలి. సక్సెస్ రాలేదేంటి అని చెప్పి బాధపడకూడదు. ఎందుకంటే మనం చేసే కష్టం ఖచ్చితంగా ఏ రోజైనా సరే మనకి విజయాన్నైతే ఇస్తుంది. మా వారైతే నాకు మొదలుపెట్టినప్పటి నుంచి ఒకటే మాట చెప్పారు. అదేంటండి వ్యూస్ రావట్లేదు, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అని నేను ఎప్పుడన్నా అలా మాట్లాడినా, భార్గవి నువ్వు చేసేది చేసుకుంటూ వెళ్ళిపో. ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తది. ఊరికే 10 సార్లు ఆలోచించకు దాని గురించి అని కూడా చెప్పేవారు. నేను అదే ఫాలో అవుతూ వచ్చాను. అలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను. అండ్ ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్ మనకు ఉండాల్సింది ఏంటంటే మెయిన్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అని అంటారు చాలామంది. కానీ కాదండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కొన్ని విషయాలైతే ముందే మీరు అవగాహన తెచ్చుకొని స్టార్ట్ చేయండి. అప్పుడు సక్సెస్ అనేది త్వరగా వస్తుంది. అది ఏంటంటే ఫస్ట్ మీ ఫోను క్లారిటీగా ఉందా లేదా, పిక్చర్ అనేది మీ మొబైల్ అనేది వీడియో షూట్ చేస్తే వీడియో బాగా వస్తుందా లేదా అనేది చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి స్టాండ్, కొన్ని మినిమం బేసిక్స్ అండి ఇవి ఉంటే మాత్రం మనకు సక్సెస్ తొందరగా వస్తుంది. అంటే మనం కొంచెం ముందు స్టార్ట్ చేసుకునేటప్పుడే ఇవి మాత్రం చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనం వీడియోస్ ఎలా తీయాలి, ఎలా తీసి మనం పోస్ట్ చేయాలి అని చెప్పేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలండి. దానికి మనకి బోల్డ్ అన్ని టెక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి వాటిని చూసి మనం నాలెడ్జ్ తెచ్చుకొని స్టార్ట్ చేస్తే బెటరు. అంటే నాలెడ్జ్ ఉండి ఆల్రెడీ వాటి గురించి అవగాహన ఉండి చేసుకునే వాళ్ళైతే ఇబ్బంది లేదు. ఇప్పుడు నాలాగా ఏమీ తెలియని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఏదో మగవాళ్ళకి సహాయం చేసినట్టుగా వేడి నీళ్ళకి చల్లనీళ్ళు, నేను ఏదో యూట్యూబ్ చేసుకుంటే కాస్త శాలరీ వస్తుంది, మా వారికి హెల్ప్ అవుతుంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని మనం మొదలు పెడితే తొందరగా రీచ్ వస్తుందండి. ఇప్పుడు నాకు 2 ఇయర్స్ పట్టింది నాకు సక్సెస్ అవ్వడానికి. మీకు అలా లేట్ అవ్వకుండా మీరు త్వరగా సక్సెస్ని తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఈ మాట. ముందు మనం బేసిక్ నాలెడ్జ్ అని తెలుసుకొని మొదలు పెడితే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా లక్ అనేది కూడా ఉండాలి. థర్డ్ అయితే అది కంపల్సరీ. మనకి లక్ని బట్టి కూడా మనకి అదృష్టం ఉంటేనే కదా కొన్ని త్వరగా అయిపోతాయి కొన్ని పనులు. మొదలుపెట్టిన వెంటనే అబ్బా వీడికి భలే కలిసి వచ్చిందిరా, చాలా వీడికి అదృష్టం ఉంది అని అనుకుంటుంటాం కదా, అలా కూడా నా విషయంలో కొంచెం ఆలస్యంగా వచ్చింది అంతేను. కానీ రావడం అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఆ ఆలస్యం ఎందుకయిందంటే నా నిర్లక్ష్యం వల్లనే. నేను చూసుకోకపోవడము, మెయిల్స్ అనేవి చెక్ చేసుకోకపోవడము, అండ్ అలాగే మధ్యలో బ్రేక్లు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే లేట్గా అయిందనమాట. పోస్ట్ చేయడము, వీడియోస్ త్వరగా పెట్టకపోవడము, ఇట్లాంటివన్నీ. డైలీ మీకు ఓపిక ఉంది, డైలీ వీడియో తీసి పోస్ట్ చేసుకుంటామన్నా హ్యాపీగా డైలీ వీడియో తీసి ఒక టైం పెట్టుకొని పోస్ట్ చేయండి. లేదు అంటే అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారైనా వీడియో తీసి పోస్ట్ చేయండి. ఏది లాంగ్ వీడియోస్కి అయితే. షార్ట్ వీడియోస్ అయితే మీరు మీ ఇష్టం, డైలీ మీరు 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎన్నైనా పోస్ట్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్కి. ఇంకా ఆ విధంగా అయితే ఉంటుంది. కానీ మనకి వాచ్ అవర్స్ కానీ మానిటైజేషన్ కానీ లాంగ్ వీడియోస్కే కౌంట్ అవుతాయండి. ఈ ఒక్క పాయింట్ మాత్రం చాలామంది అనుకోరు. మనకి లాంగ్ వీడియోస్కే కౌంట్ అవుతుంది మానిటైజేషన్ అవ్వాలంటే. సరే మొత్తం మీద నా విషయానికి వస్తే మాత్రం ఇంకా
అలా వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతూ వస్తున్నాను కదా ఈ మధ్య. భగవంతుడి దయ వల్ల వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడంటే అక్టోబర్లో కంప్లీట్ అయిపోయింది. వాచ్ అవర్స్ అనేది అక్టోబర్లో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు వెంటనే మనకి వైటీ స్టూడియోలోనే అది మారిపోతుంది అనమాట. వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు వెంటనే మెయిల్ వచ్చింది కంప్లీట్ అయిపోయింది అని చెప్పి. దాని తర్వాత గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలి అని చెప్పినైతే వచ్చింది. ఇంకా అవన్నీ కూడా మా వారు అప్లై చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఒక 1 మంత్కో ఏమో నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందండి. ఆ పిన్ వచ్చిన తర్వాత అది అప్లై చేశాం. మళ్ళీ అప్లై చేసిన తర్వాత నాకు మెయిల్ అయితే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ వచ్చాను. అది అప్లై చేసిన ఒక 2-3 డేస్కి అంతా నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది. ఏంటంటే $100 కంప్లీట్ అవ్వాలి అని చెప్పనైతే వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి అసలు మానిటైజేషన్ అయ్యే వరకు ఒక ఎత్తు అయితే, అయిన తర్వాత ఒక ఎత్తు. అసలు శ్రమ అనేది అప్పుడే ఉంటుంది. ఎందుకంటారేమో, ఇప్పుడు 2 ఇయర్స్ వరకు నేను చేసిన కష్టం అంతా వేస్ట్ అండి. ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అయిన తర్వాత నుంచి ఈ $100 కంప్లీట్ అయ్యేది ఉంటుంది చూసారు, అదే అనమాట అసలు మెయిన్ టాస్క్. అసలు ఎలా ఉంటుందంటే టెన్షన్గా అసలు ఈ $100 కంప్లీట్ అవుతుందా అసలు నాకు, బాబోయ్ అని అనుకున్నాను. అలాంటిది రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ రావడం వల్ల $100 అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పుడంటే నవంబర్ నుంచి నాకు శాలరీ క్రెడిట్ అవ్వడం అనేది అయితే జరిగింది. నవంబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 మంత్స్. 4 మంత్స్కి అంతా నాకు ఫిబ్రవరి వరకు నాకు 4 మంత్స్కి అంతా కూడా నాకు $100 కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి నాకు ఈ అంటే ఎవ్రీ మంత్ కూడా 21st నుంచి 26th వరకు మనకి పేమెంట్ అనేది అయితే వస్తుంది. నాకు అలాగా ఈ ఉగాది పండగకి అయితే పేమెంట్ అయితే వచ్చిందండి. కొత్త సంవత్సరము శాలరీ తీసుకున్నాను, ఫస్ట్ శాలరీ నేను. చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ పిన్ యాడ్ చేసాము. ఇవంతా అయిపోయింది. నాకేమో మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి తెలుసా, ఆల్రెడీ నాకు వైటీ స్టూడియోలో చూపిస్తుంది $100 కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఏంటి పేమెంట్ ఇంకా రాలేదేంటి అసలు ఎలాగా అనుకుంటుంటే, అక్కడ మళ్ళీ నాకు అర్థం కాలేదు ఏం జరిగింది అసలు, మెసేజ్ కూడా ఏమీ లేదు, ఏమై ఉంటుంది అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకో డౌట్ వచ్చి మెయిల్ చెక్ చేసుకుంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిట. అది అప్లై చేయకపోతే అది అప్లై చేసేంత వరకు పేమెంట్ రాదిట మనకి. మళ్ళీ దానికోసం అని చెప్పనని మా వారికి చెప్పాను, చూపించాను వెంటనే. ఇంకా మళ్ళీ వెంటనే ఆయన అదంతా ప్రాసెస్ ఎలాగా ఏంటి అని చెప్పనని చూసి వెంటనే అది కూడా అప్లై చేయడం అయితే జరిగింది. అక్కడతోటి అయిపోలేదు. మళ్ళీ దాని తర్వాత సడన్గా నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది. ఏంటంటే, మీరు మీ బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ వాళ్ళని అడిగితే మీకు ఒక కోడ్ ఇస్తారు. అదేంటంటే డాలర్స్ని మనం ఇండియన్ కరెన్సీకి చేంజ్ చేసుకోవడానికి అని చెప్పనని ఒకటేదో ఇచ్చారనమాట. ఇంగ్లీష్లో మ్యాటర్ అయితే ఇచ్చారు. అది లాస్ట్ డేట్ ఇట్ అవ్వడం. ఆ రోజైతే ఇంకా హడావిడి పడుతూ బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో నేను చూపించి అదైతే అప్లై చేశాను. మళ్ళీ ఆ పిన్ నెంబర్ అనేది వాళ్ళు ఇస్తారు మనకి, బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఆ పిన్ నెంబర్ని మనం ఇందులో అప్లై చేస్తే అప్పుడు నా అకౌంట్కి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అమ్మయ్య, ఇంత ప్రాసెస్ జరిగిందండి. నేను ఈ 2 ఇయర్స్ నుంచి నేను కష్టపడిందంతా కూడాను ఆ ఒక్కరోజు ఆనందంతో ఎంత కొట్టుకుపోయిందని అనిపించింది. మొత్తం మీద ఏంటంటే శాలరీ అయితే క్రెడిట్ అయ్యింది. ఇంకా అబ్బా చాలా హ్యాపీగా అనిపించింది అని అనుకున్నాను. నేను వెళ్ళి అది బ్యాంక్లో మార్చేసేసి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా శాలరీ అయితే క్రెడిట్ అవడానికి టైం పడుతుంది అని చెప్పి నాకు మెసేజ్ అయితే వచ్చింది. యువర్ పేమెంట్ హ్యాస్ బిన్ ప్రాసెస్డ్ అని చెప్పనైతే వచ్చింది. అంటే ప్రాసెస్లో ఉంది నీకు పేమెంట్ రావడానికి అని చెప్పనైతే ఉంది. అసలు అది చూసుకుంటేనే చాలా ఆనందంగా అనిపించింది నాకు. సో మొత్తం మీద ఇదంతా నాకు ఎప్పుడు జరిగిందంటే మొన్న ఉగాది పండగకి జరిగిందండి. ఉగాది పండగ అప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా, ఆ శని ఆదివారాలు కాకుండా ఆ రోజు నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయిందనమాట. పండగ ఆదివారం అయింది కదా, ఆదివారం మర్నాడు సోమవారం రోజు క్రెడిట్ అయింది నాకు. పండగ మర్నాడే డబ్బులు అయితే అకౌంట్లో పడ్డాయి. మెసేజ్ వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. మరి ఎంత వచ్చింది భార్గవి, ఏంటి చెప్పవా అని మీరు అనుకోవచ్చు. నార్మల్గా అందరు యూట్యూబర్స్కి వచ్చినట్టుగానే $100 కంప్లీట్ అయ్యాక ఎంత మనీ అయితే వస్తుందో అంతే వచ్చిందండి. $100 అంటే మీరే కౌంట్ చేసుకోండి ఎంత ఉంటుంది అని చెప్పనని. ఇంకా అంత అమౌంట్ అయితే నాకు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడి నుంచి ఇంకా ఎవ్రీ మంత్ శాలరీ తీసుకోవాలి అని అయితే కోరుకుంటున్నాను నేను. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటూనే వస్తున్నాను. ఒక తప్పు చేస్తేనే మనకి అందులో నుంచి ఒకటి నేర్చుకుంటాం మనం.
తప్పు చేసినప్పుడే ఒకటి మనం నేర్చుకుంటాము, ఒక లెసన్ అయితే. అలా నేను యూట్యూబ్లో నేను చాలా నేర్చుకున్నానండి. నాకు అసలు ఏమీ తెలిసేది కాదు, ఏమీ వచ్చేది కాదు. కానీ అలాంటిది ఎడిటింగ్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఇందులో నేను ఏదైనా మిస్టేక్ చేసినా దాన్ని సరి చేసుకునేది కూడా నేను నేర్చుకున్నాను. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను, శాలరీ తీసుకున్నాను అంటే ఇదంతా మీ అందరి వల్లనే. మీరందరూ సపోర్ట్ చేయడం వల్లనే. తప్పకుండా ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నానండి. నేను కష్టపడిన దానికి నాకు ఫలితం అయితే దక్కింది. ఇలాగే కష్టపడతాను, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఇంక ఇక్కడి నుంచి ఎవ్రీ మంత్ కూడా శాలరీ తీసుకోవాలి అనే ఆశతోటి అయితే ఉన్నాను. అలాగే జరుగుతుంది అమ్మవారి దయ వల్ల అని అయితే అనుకుంటున్నానండి. ఓకేనా, మరి రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇదేనండి గుడ్ న్యూస్, మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.